రాష్ట్రంలోని మరిన్ని వార్తలు క్లుప్తంగా సంక్షిప్తంగా. విజయవాడ లబ్బిపేట విద్యుత్ ఉపకేంద్రం పక్కన చెత్త అంటుకుని అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది నీళ్లు పోసి మంటలు ఆర్పారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరిగింది. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జాబ్ మేళాను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని కోరుతూ పుట్టపర్తిలో సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డిపో నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు. జగనన్న కాలనీల్లో వసతులని, ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయిపాలెం వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను స్థానికులు, పోలీసులు తాళ్లు కట్టి బయటకు లాగి రక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభించారు. పట్టణం పారిశుద్ధ్యపరంగా మెరుగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం సీఐ ఓ దళిత యువకుడిపై దాడి చేశారు. ఓ వివాదాన్ని ఫోన్లో రికార్డ్ చేస్తుండగా పిస్టల్తో ముఖంపై కొట్టారని, లాఠీతో వీపుపై కొట్టారని బాధితుడు ఆరోపించారు. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పార్కింగ్ చేసిన బైకులు చోరీ చేస్తున్న 2 ముఠాలను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 లక్షల విలువైన 18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ట్రాలీ ఢీకొని 11 గొర్రెలు చనిపోయాయి. 2 గొర్రెల కాపర్లు స్వల్పంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో చెత్త కుప్పల్లో నవజాత శిశువు దొరికింది. కుక్కల చేతిలో తీవ్రంగా గాయపడ్డ పసికందును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్యసాయి జిల్లా మడకశిరలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీ చేశారు. తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.